బంగారం వెండి పరిస్థితి ఏంటి గురుగారు? బంగారం రేటు పెరుగుతూ ఉంటుందండి. అచ్చా. అంటే పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది. మొన్న జలక్ ఇచ్చారు కదా, పెద్ద జలక్ పడింది. జలకి నేను ఇది ఒక 1.5 year బ్యాక్ మీ దగ్గర చెప్పాను, ఎవరు చెప్పాను, 3 లక్షల దాకా సిల్వర్ వెళ్తుందని ఒక 10 months బ్యాక్ చెప్పానండి. ఆ 3 లక్షలు దాటింది, 4 లక్షలు అయింది. 4 లక్షలు అయిపోయి చాలా మంది అత్యాశతో చాలా మంది కొనేశారు. ఎప్పుడైతే 4,15,000 అయిందో అత్యాశతో కొని అలా ఇబ్బంది పడ్డారండి. అందువల్ల ఇప్పుడు మార్కెట్లో డబ్బులు లేవు, అంతా ఇదైపోయి. ఇలా కొంచెం జాగ్రత్తగా మనం ఏమన్నా చేసేటప్పుడు అంటే మూఢనమ్మకంగా కాదు, కానీ ఓవరాల్గా ఎలా ఉంటుందో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ ఆస్థాలు చేస్తుంటారు. వాళ్ళని అడుగుతూ సరిపోతుంది. లేకపోతే ఇది నేను ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది మిమ్మల్ని అడుగుతాం మేము. ప్రతి ఒక్కరికి ఇది ఎంత నమ్మకం. డాక్టర్ కూడా ఎంతమంది డాక్టర్లు ఉన్నా వాళ్ళ డాక్టర్నే వెళ్తారు. ఇది నేను ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. నా వెబ్సైట్ ఉంది www.mddawood.com అని. దాంట్లో వెరిఫై చేసినా మీకు వస్తుందండి ఎప్పటికప్పుడు. బంగారం కొనాలా వద్దా? ఇప్పుడు పీక్ వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ 1,20,000 30,000 దాకా వస్తుంది. అప్పుడు కొనుక్కోండి. ఇది 2 lakhs నుంచి 1,30,000 వరకే అట్లా వెలటిలిటీ ఉంటుంది. ముఖ్యంగా మీకు షేర్ మార్కెట్ పెరిగితే బంగారం రేటు తగ్గిద్దండి. అందువల్ల May 19th వరకు ఇది చూడండి. May 19th నుంచి షేర్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి రేటు తగ్గుతుంది. 1,30,000 1,20,000 వచ్చే అవకాశాలు ఎక్కువ. శుభవార్త చెప్పారు.